నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్। యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుల్తాన్ యాదగిరి ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జాయింట్ కమిటీ యాక్షన్ సభ్యులు పాల్గొని సమీక్ష సమావేశం నిర్వహించారు। మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం పోరాటం చేశామని సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులను దృష్టిలో ఉంచుకొని ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని ఎన్నికల సమయంలో మేనిఫెస్టో చెప్పిన విధంగా మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని కోరారు। జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు గాజుల యాదగిరి, పిట్టల విజయలక్ష్మి, సుగుణ, మొగిలిపాక నరసింహ, చిత్తాపురం రాములు, కొత్త రామచంద్రు, గంధ మల్ల గోపాలు, వెంకటేష్ యాదగిరి సభ్యులు పాల్గొన్నారు। యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జేఏసీ ఉద్యమకారుల మండల అధ్యక్షుడిని గాజుల యాదగిరిని మాట్లాడుతూ ఈరోజు ఈ సమావేశం ఎజెండా ముఖ్యంగా జేఏసీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మన కరుణాకర్ గారిని, జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టోఫర్ గారు నియామక పత్రం అందజేసినారు। అదే సందర్భంగా ఈరోజు కళాకారులు కూడా పాటలు పాడుతూ అన్ని విషయాలు మాకు హక్కుల గురించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మా హక్కులు మాకు కల్పించాలని కోరుతూ మా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కుమారెడ్డి గారిని కూడా కోరుతూ ఈ చిన్న ఉపన్యాసం మహిళా అధ్యక్షురాలు నేను వలిగొండ మండలంలో ఈరోజు జిఎస్టీ ఉద్యమకారులది ఏర్పాటు చేసుకున్నాము। మేము మీటింగ్ పెట్టుకొని మాకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు ఏం న్యాయం చేయలేదు। మేము ఎన్నో కళాకారుల పోరాటం కానీ
ఉద్యమకారులకు కానీ మేము మొంట మార్పులు మేము బోనాలు ఇవన్నీ వేసి దెబ్బలు పడ్డాము, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి మేము పిల్లలు కానకుండా కూడా మేము అన్ని పోరాటం చేసి తెలంగాణ తెస్తే ఈరోజు మా కేసీఆర్ కూడా మాకు ఏం గుర్తింపు చేయలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా మాకు ఇల్లు సన్నతం అన్నా కనీసం మాకు ఐడెంటిటీ కార్డు అన్నా ఇవ్వాలని మేము సార్ను మనవి చేసి అడుగుతున్నాం. ఈరోజు వలిగొండ మండలంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్లో భాగంగా నన్ను జిల్లా జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 1949 నుంచి మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, వయసుకు అతీతంగా అందరూ కూడా ప్రత్యేక రాష్ట్ర సాధించడమే ఎజెండాగా మన నిధులు, నీళ్లు, నియామకాలనే ఒక ఉద్దేశంతో మనం నష్టపోతున్న ప్రతిదాన్ని కూడా లబ్ధి పొందాలి, మనం బాగుపడాలని ప్రాంతంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు 1949 నుంచి నడుచుకుంటూ చేస్తూనే వచ్చారు. తర్వాత మలిదశ ఉద్యమంలో మాలాంటి యువకులు చదువుకున్న విద్యార్థి దశలో ఇంకా ఎంతోమంది, వేల మంది, లక్షల మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ క్రమంలో ఏర్పడిన ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతంతో పాటు ఆ ప్రాంతం ఏర్పడడానికి కృషి చేసిన ఉద్యమకారులను ఖచ్చితంగా గుర్తించాలి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది, ప్రజాప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ప్రజాప్రభుత్వంగా ప్రకటించుకుంది. ఈ ప్రజాప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేసిన వైఫల్యాలు ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో జరగొద్దు. ఎందుకంటే అప్పుడు నష్టం జరిగింది, ఇప్పుడు ఈ నష్టాన్ని పూడ్చాలి. అదేవిధంగా మన కోదండ రామ్ సార్ గారు, ఎమ్మెల్సీ గారు తన మండలిలో మాట్లాడారు, ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు కూడా మనము ఈరోజు వలిగొండ మండలంలో ఉద్యమకారుల ఐక్యవేదిక ఈ మీటింగ్లో ఈ ఉద్యమకారులు అందరూ ఏకం కావడం, కవులు కళాకారులే కావచ్చు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడి మన తెలంగాణ మనకు వస్తే మన బతుకులు మారుతాయనే నినాదంతో ఇవాళ ఆనాడు కొట్లాడితే ఇవాళ కొట్లాడినోనికి ఈరోజు బతుకు లేదు. ఎవడో ఎన్కొచ్చినోడు ఇవాళ పదవులు వేసుకపోండి, ఎన్కొచ్చినోడు గుర్తింపు పొందాడు. కానీ ఉద్యమకారులు అనే వారికి, కవులు కళాకారులు, నిజమైన కవులు కవికే కానీ కళాకారులకే కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం మరి హామీ ఇచ్చింది, 200 గదాల చిల్లర ఇస్తాం ఉద్యమకారులకి, కవులు కళాకారులకి అని, మరి అట్నే పింఛన్ ఇస్తామన్నది. ఈ అన్నమాట ప్రకారం నిలబెట్టుకొని మాకు న్యాయం చేయాలి. ఈ కళాకారులు అనేవారు ఇక్కడనే కాదు, భారతదేశం ఉన్నంత వరకు, భూమి పుట్టినంత సేపు కళాకారుడు ఉంటాడు, కవి ఉంటాడు, ఈ ఉద్యమాన్ని నడిపించే ఉద్యమకారుడు కూడా ఉంటాడు. ఉద్యమకారుడు పోతే ఉద్యమకారుడు ఉడతాడు, కళాకారుడు పోతే కళాకారుడు ఉడతాడు. కష్టజీవులను గుర్తించాలని ప్రభుత్వం కూడా నేను చెప్తున్నాం. మేము కవులు కళాకారులు మళ్ళొక్కసారి ఉద్యమంకి తెగ విడిస్తే ఏ పల్లెలు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఆగలేవు. మాకు మాత్రం బతుకులు మారాలంటే మీరు ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఈ ఉద్యమకారులను, కళాకారులను, ఏ కళాకారులను ఆదుకోవాలి. వారా తెలంగాణలోనే కళాకారులు, ఇది ఏమనంటే తెలంగాణ ఒక పదం ఉంది. ఈ తెలంగాణలో కవులకు కళాకారులకు నిలయమైన తెలంగాణ ఇది. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో వలిగొండ మండల కేంద్రంలో జేఏసీ మండల అధ్యక్షుడు గాదర యాదగిరి గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, ఉద్యమకారులను, కళాకారులను, తొలితరం ఉద్యమకారులను గుర్తించాలని ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు అన్నా పెద్దలు సుల్తాన్ యాదగిరి గారి ఆదేశాల మేరకు ఈనాడు వలిగొండ మండల కేంద్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యమకారుల జేఏసీ ప్రధాన కార్యదర్శిగా తమ్ముడు తుర్కపల్లి మండల్ తమ్ముడు జైర్పోతుల కరుణాకర్ గారిని నియమించడం జరిగింది. ఆ నియామక పత్రం కూడా ఈరోజు అందజేయడం జరిగింది. తమ్ముడు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, తమ్ముడు విద్యార్థి దశలోనే కేసుల పాలై, కేసులు మీద మోపబడ్డాయి. అయినా బెదరక ఆదరక ఉద్యమాన్ని ముందుకు నడిపించిన తమ్ముడు అదే స్ఫూర్తితో ఉద్యమకారుల జేఏసీని కూడా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ముందుకు తీసుకుపోతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ సమావేశానికి
వచ్చిన మా అక్క యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మా అక్క సున్నక్క గారు, మా అక్క రాష్ట్ర మహిళా కార్యదర్శి అక్క ఇద్దరు విజయలక్ష్మి గారు. మరి కళాకారులు నిజంగా కళాకారులు లేదే ఆట పాట లేదు, కళాకారులు లేదే తెలంగాణ లేదు. అటువంటి కళాకారులు కూడా ఈరోజు వారి బృందంతో ఇలా నిజంగా సంతోషపరచడం జరిగింది. ఈ కళా బృందాన్ని త్వరలో ఇక్కడ వచ్చిన మా రామచంద్ర అన్న త్వరలోనే దాన్ని కళాకారుల బృందంతో పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి వచ్చిన పాత్రికేయ సోదరులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రేపు 13వ తారీఖు సంక్రాంతి పండుగ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి మేము విన్నవిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు ఇచ్చిన ఉద్యమకాలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని సందర్భం గుర్తు చేస్తూ శుభాకాంక్షలు చెప్పుకున్నా. జై తెలంగాణ. భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం జేఏసీ ఈ సమావేశానికి చేసినటువంటి నా ఉద్యమ నాయకులందరికీ, కళాకారులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఉద్యమ కాలంలో ఎన్నోసార్లు జైల్లో పోయి దెబ్బలు తిని తిండి లేక రోడ్ల మీద వంట మార్పులు చేసి ఎంతో కష్టపడి చేసినాక కూడా ఈ ఉద్యమ కళాకారులను కానీ ఎవరిని గుర్తించలేకపోతున్నారు. ఖచ్చితంగా ఈ కళాకారుల ఆశయాలను గుర్తించాలి. ఆ రోజు ఎంతో కష్టపడి మేము పని చేసినాం, ఇప్పటికీ ఏం ఆశించలేదు. ఆ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని గుర్తించి మాకు గవర్నమెంట్ ప్రకారంగా ఉద్యమకారులకు ఏ విధంగానైతే జార్ఖండ్ తరహాలో సహకరిస్తున్నారో అదేవిధంగా 200 గజాల ఇంటి స్థలం, తర్వాత ఒక నిరుద్యోగులైనటువంటి అయితే ఉద్యోగాలు కానీ వారికి ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుతూ